హల్లెలూయా. కీర్తనలు 103 చదవండి ఒకసారి. కీర్తన 103 11 నుంచి. దేవుని వాక్యం తెచ్చుకున్న వాళ్ళు, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంతో భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఉచితముగా ఆయన కృప ఇస్తున్నారండి. ఆ కృప ఎంత ఉందంట, భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఉన్నతంగా దేవుడు మనకి కృపనిస్తున్నాడు. హల్లెలూయా. ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరైనా కొలిచి చెప్పగలరా? ఇంతవరకు ఎవరు కూడా కొలవలేరు. కొలవలేనంత కృప. ఆ కృపలో మనకి కరుణ ఉంది, దయ ఉంది, క్షమాపణ ఉంది, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోకం ఉంది. అన్నీ కూడా మనకు కావలసిన అన్నీ కూడా ఆ కృపలో ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తూర్పుకు పడమర ఎంత దూరముగా ఉన్నదో ఆయన మన అతిక్రమములు అంత దూరపరిచినాడు. ఇంతవరకు ఫాదర్ గారు మనకి కన్ఫెషన్ గురించి చెప్పారు కదా. మన పాపాలని ఒప్పుకోవాలి. దేవుడు మన పాపాలని నిజంగా క్షమిస్తారా? మనం వెళ్ళి కన్ఫెషన్ చేస్తే క్షమిస్తారా? ఇక్కడ దేవుడు సమాధానం ఇస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని క్షమాపణ అడుగుతామో ఆయన మన పాపాలను తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం చేసేస్తాడంట. గట్టి చెప్పండి కొడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన అసలు గుర్తు కూడా చేసుకోరు. మనమైతే ఎవరినైనా క్షమిస్తాము, కానీ వాళ్ళకి అనిపించినప్పుడు మళ్ళీ వాళ్ళు చేసినవన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళీ అంటనే ఉంటాం, నువ్వు అట్లా చేసావు, అప్పుడు అట్లా అన్నావు, ఒక 5 సంవత్సరాల క్రితం అలా అన్నావు, ఇలా అన్నావు అని అంటాం. మనం గుర్తు పెట్టుకుంటాం, కానీ దేవుడు అంట గుర్తు పెట్టుకోరంట. హల్లెలూయా. దూరం చేసేస్తాడంట. తూర్పుకు పడమర ఎంత దూరమో మన అతిక్రమములు అంత దూరంగా చేస్తారంట. కీర్తన 51 ఒకసారి తీసుకుందాం. కీర్తన గ్రంథం 51. ఇక్కడ దావీదు కూడా పాపము చేశాడు, భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడు. దావీదు దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు, అభిషేకించబడ్డాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, గొల్యాతును చంపాడు, ఒక మంచి రాజుగా అయ్యాడు. దేవుడు ఆయన ఒక మంచి స్థానంలో ఉంచాడు. కానీ ఆయన జీవితంలో ఒకసారి పాపంలో పడిపోయాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు ఆయన ఏ పాపంలో పడిపోయాడు, ఎట్లా పడిపోయాడు. అయితే ఆయన పడిపోయినప్పుడు పడిన స్థితిలో ఆయన లేడు. ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రియులారా, వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. చదువుమా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. హల్లెలూయా. చాలా సార్లు మనకి ప్రార్థనకి జవాబు రాకపోతే, దీవెన రాకపోతే, మనం అనుకున్నది జరగకపోతే మనకు ఫస్ట్ మైండ్లో వచ్చేది ఆలోచన ఏంటండి? నేను చేసిన తప్పులు ఏమైనా అడ్డంగా వస్తున్నాయేమో. అవునా కదా? నేను అలా ఏదో తప్పు చేశాను కాబట్టి ఇదిగో ఈ శిక్ష వచ్చింది, ఈ పనిష్మెంట్ వచ్చింది, ఈ ఇంట్లో ఈ కీడు జరిగింది, లేదా ఈ సమస్య వచ్చింది. మనం ఫస్ట్ మన ఆలోచన మనం చేసిన తప్పుల మీదకే వెళ్తుంది. అవునా కదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు కూడా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించు. ఇందాక మనం పాడిన పాట, కరుణించవా దేవా కరుణాత్ముడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన వాత్సల్య బాహుల్యము చొప్పున మనల్ని క్షమించే దేవుడు. ఇంకా చదువుమా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. హల్లెలూయా. పవిత్రపరచు. మనము ఈ 40 రోజులు కూడా దేవుని అడగాలి, దేవా నన్ను బాగుగా కడగండి, నన్ను పవిత్రపరచండి. ఏదన్నా ఇప్పుడు వైట్ చున్నీకి ఏదన్నా ఇట్లా మరక అంటింది అనుకోండి, కూర మరకను ఏదో ఒకటి, మనం దాన్ని ఎట్లా ఉతుకుతాము? బాగా కొంచెం లైట్గా ఉందనుకోండి వదిలిపెడతామా?
దాన్ని మళ్ళీ నానబెట్టి మళ్ళీ సరిపేసి నిమ్మకాయ రుద్ది ఏదో ఒకటి దాన్ని ఇంకా తెల్లగా బాగుగా అంటే పూర్తిగా తెలుపు అయిపోవాలి. హల్లెలూయా. మనలో ఏ కొంచెము చిన్న మరక కూడా ఉండకూడదు. దేవా నన్ను బాగుగా కడుగుము, నన్ను శుద్ధి చేయము, నన్ను పవిత్రపరచుము. మనం దేవుని అడగాలి, దేవా నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధి చేయి, నా ఆలోచన శుద్ధి చేయి. నా ఆలోచన ఫస్ట్ మంచి థాట్స్ రావాలి. ఆలోచనలో ఏమైనా చెడు ఆలోచనలు వస్తున్నాయా? కోపంతో కూడిన ఆలోచనలు, ఏమైనా ద్వేషించే ఆలోచనలు, చెడు ఆలోచనలు, మన మనసును పాడు చేసే ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? వాటిని మనం కూర్చొని దేవుని సన్నిధిలో ధ్యానించాలి. ఇలాంటి ఆలోచన నుంచి వెళ్ళిపో, తీసివే ప్రభా, తీసివే దేవా, ఇలా నేను ఆలోచించకూడదు. హల్లెలూయా. మనకు వస్తూ ఉంటాయి కదా, వెంటనే మనం రియలైజ్ అవ్వాలి, దేవాచి నేను ఈ వ్యక్తి గురించి ఇలా ఆలోచించకూడదు కదా, నేను ఇలా ఉండకూడదు కదా, నేను నీ బిడ్డను కదా, ఈ చెడు ఆలోచన వచ్చింది, తీసివే ప్రభా. ఆలోచనలో శుద్ధీకరించబడాలి. ఆమేన్. మన కళ్ళు, మన చూపులు పవిత్రించబడాలి, శుద్ధీకరించబడాలి. మనం ఎలాంటి చూపులు చూస్తున్నామో, ఏం చూస్తున్నామో, మన చూపులను మనం శుద్ధి చేసుకోవాలి. ప్రియులారా, మన నోటి మాటలను శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? వ్యర్థమైన మాటలు మాట్లాడచ్చు, ఇతరులని గాయపరిచే మాటలు మాట్లాడచ్చు, అపవిత్రమైన మాటలు మాట్లాడచ్చు, దూషించే మాటలు మాట్లాడచ్చు, ద్వేషపూరితమైన మాటలు, కోపం, క్రోధం